వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. నిన్న టుడే ప్రాపర్టీ షో ముగిసింది. సో మొత్తం మీద ప్రాపర్టీ షో చూసిన తర్వాత విజిటర్స్ కావచ్చు, జరిగిన ప్రాపర్టీ షో అటెండ్ అయిన పీపుల్ కావచ్చు, లేదా గవర్నమెంట్ నుంచి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు, పరిస్థితి అంతా గమనించామంటే ఇంకా హైదరాబాదు స్లో డౌన్లో ఉన్న హైదరాబాదు వేగం పెరిగే అవకాశం ఏమైనా ఉందా? పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రజెంట్ ట్రెండ్స్ ఏం నడుస్తున్నాయి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో? హైదరాబాద్ ట్రెండ్ విల్ నెవర్ స్టాప్ అండి. ఎందుకంటే వీఆర్ అది ఫాస్ట్ మూవింగ్ అయినా స్లో మూవింగ్ అయినా వీఆర్ ఎ ప్రోగ్రెసివ్ సిటీ. సో హైదరాబాద్ ట్రెండ్ అంటే రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఇట్ విల్ నెవర్ ఫాల్. కానీ వాస్తవాలు చెప్పాలి మీరు. వాస్తవాలే చెప్తున్నా. పరిణామాలు ఇన్వెస్టర్ సైడ్ మనం దృష్టిలో పెట్టుకునే మాట్లాడతాం ప్రతిసారి. సో వాళ్ళకి నిజాలు తెలియాలి ఏం జరుగుతుంది అనేది. అదే హైదరాబాద్ ఎప్పుడు ఒక ప్రోగ్రెసివ్ సిటీ కాబట్టి అది 100% జీరో లెవెల్కి అయితే పడిపోదు. సో ఆ ఒక ట్రెండ్ని కీప్ చేసుకొని మార్కెట్ స్లో అయితే ఉంది. కానీ మీరు అన్నట్టు క్రెడై షోలో వెళ్ళి చూస్తే పబ్లిక్ని చూశాక ఏం అర్థమవుతుందంటే పబ్లిక్కి కొనొద్దు అనే ఇంటెన్షన్లో అయితే ఎవరు లేరు. ఎందుకంటే పీపుల్ ఆర్ స్టిల్ హంటింగ్ ఫర్ ప్రాపర్టీస్. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఇట్స్ ద ప్రైస్ దట్ మ్యాటర్స్ టు ద పబ్లిక్. ఇప్పుడు ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో నేను ఒక ఫ్లాట్ ఒక మినిమం 3 BHK 1500 to 1800 SFT ఫ్లాట్ తీసుకోవాలంటే మినిమం 2 crores అవుతుంది. ఎందుకంటే బేస్ ప్రైజే ఇప్పుడు 10,000 11,000 అయ్యింది. అమ్యూనిటీస్ 20 to 25 lakhs అమ్యూనిటీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది కాకుండా ఫ్లోర్ రైజ్ ఛార్జెస్, కార్పస్ ఫండ్ అని, పార్కింగ్ అని, సో మెనీ ఛార్జెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. సో పబ్లిక్ ఈజ్ వెయిటింగ్ ఏంటంటే ఏదో ఒక రోజు అయితే మనకి ప్రాపర్ అంటే జస్టిఫై అవుతుంది ప్రైస్, దానికోసం వెయిట్ చేస్తున్నారు. బికాస్ హైదరాబాద్ మార్కెట్ డౌన్ అయింది అని మనం అందరం మాట్లాడుకుంటున్నాం. కానీ లాస్ట్ 2 days నుంచి క్రెడై షో చూస్తే అక్కడ వెహికల్ పార్కింగ్కి స్పేస్ దొరకట్లేదు. అంటే అంత పబ్లిక్ లోపల ఉన్నారు. అండ్ క్రెడై షోస్ లాంటివి ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ అన్ ఎక్స్పోజర్ వేర్ పీపుల్ విల్ నో అంటే ఎలాంటి బ్రాండ్స్ హైదరాబాద్లో వచ్చాయి, ఎలాంటి బ్రాండ్స్ నిలబడుతున్నాయి అనేది ఒక నాలెడ్జబుల్ షో కూడా ఇది క్రెడై అనేది. సో అక్కడ ఉన్న వాళ్ళు మే నాట్ బి ఎవ్రీబడి ఆర్ బయర్స్, కానీ ఒక ప్రైస్ కంపారిజన్ దొరుకుతుంది. అక్కడ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఏమేమి కొత్త టెక్నాలజీ వచ్చింది అనేది కనపడుతుంది. ఇంకోటి హూ ఆర్ ద పీపుల్ హు ఆర్ సస్టైనింగ్ ఇన్ ద మార్కెట్ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు క్రెడై షోలో ఇప్పుడు నా ప్రాపర్టీ నేను ఎగ్జిబిట్ చేయాలి అంటే నేను మార్కెట్లో నిలబడి ఉండాలి. సో వాళ్ళకు ఒక బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి షోస్ గవర్నమెంట్ హెల్ప్ చేయడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ పబ్లిక్ వెళ్ళి నార్మల్ స్కామ్స్లో పడకుండా అరే ఇలాంటి బ్రాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి, ఈ బ్రాండ్స్లో మనకి సెక్యూరిటీ ఉంటుంది, ప్రాపర్టీ క్వాలిటీ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఈజ్ గుడ్ అని ఒక అవేర్నెస్ అయితే మన పబ్లిక్లో తీసుకొస్తుంది ఇలాంటి షోస్. అండ్ కమింగ్ టు ద మార్కెట్ సిచ్యువేషన్స్, మార్కెట్ అయితే స్టాగ్నెంటే ఉందండి. అంటే 10 జరిగే చోట 1-2 అవుతుంది. రీజనబుల్ సేల్ ఈజ్ దేర్. అంటే ఆర్గానిక్ సేల్స్ అయితే మనకి రియల్ ఎస్టేట్లో ఉంది, నేను అది కాదని చెప్పను. కాకపోతే పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేసి ట్రాన్సాక్షన్ చేసే పద్ధతులు అయితే ఇప్పుడు స్లో డౌన్ అయిపోయింది. బేసిక్గా ఐ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు రాజ్పుష్ప ఉండొచ్చు, అపర్ణ ఉండొచ్చు, లేదంటే రామ్కి లాంటి బిల్డర్స్ ఉంటారు. వాళ్ళు ప్రీ లాంచ్లో వాళ్ళ ప్రోడక్ట్ని సేల్కి పెట్టంగానే ఒక 10-20 ఇన్వెస్టర్స్, మేజర్ ఇన్వెస్టర్స్ వస్తారు. 50,000 SFT, 1 lakh SFT అలాంటి సేల్స్ ఇప్పుడు హైదరాబాద్లో జరగట్లేదు. జనరల్గా ఎండ్ యూజర్స్ అంటే ఇప్పుడు నాకు ఒక ప్రైస్ చాలా హైప్డ్ ప్రైస్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రీ లాంచ్లో 6,000 or 7,000 SFT కొన్నా కూడా అది ఎండ్ యూస్కి ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఇట్ ఈస్ కమింగ్ టు 11,000 12,000. బ్రాండ్ వాల్యూ ఉందండి. ఆ బ్రాండ్ వాల్యూ ఎప్పటికీ పోదు. అది ఏ సిటీలో అయినా అంతే. నౌ ఐ టాక్ అబౌట్ బెంగళూరులో వన్ ఆఫ్ ద మేజర్ బిల్డర్స్ ఈస్ సత్వా ప్రెస్టీజ్ గ్రూప్. ఇప్పుడు శోభా వాళ్ళు రీసెంట్గా ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ దే ఆర్ డూయింగ్. ఈ సెగ్మెంట్ ఆఫ్ మార్కెట్ ఎంత పడిపోయినా కూడా ఈ బ్రాండ్స్ నిలబడుతుంది. అది రీజన్ ఏంటంటే జెన్యునిటీ. అది ఎక్కడ పోదు. మైట్ బి 2 months డిలే అవుతుందేమో సేల్కి, కానీ వాళ్ళకుండే కస్టమర్స్ వాళ్ళకి ఉంటుంది. సో దట్ ఈస్ హౌ వాట్ వే యూ హ్యావ్ టు డూ. ఇక్కడ మనకు హైదరాబాద్లో వచ్చిన ఇష్యూ ఏంటంటే అండి, ఈ ప్రీ లాంచ్లో అమ్మటం వల్ల ఎనీ ప్రోడక్ట్ అంటే ఎనీ ప్రాజెక్ట్ అది 100 flats ఉండొచ్చు, 600 flats ఉండొచ్చు, 1000 flats ఉండొచ్చు. ఈ ప్రీ లాంచ్ అనే పద్ధతి వచ్చినప్పుడు మినిమం 20 to 25% సేల్ అయినాకనే వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ 20 to 25% సేల్ అవ్వడానికి ఇట్ ఈస్ టేకింగ్ టైం. అంటే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ చాలా డిలే అవుతుంది. అక్కడ పీపుల్ ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్డ్. ఎందుకంటే వీళ్ళకి ఇది ప్రాజెక్ట్ అవుతుందా లేదా, ఇది ఎందుకు డిలే అవుతుంది అనే ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఇప్పుడు చాలా పబ్లిక్లోకి వచ్చేసింది.
బ్రాండెడ్తో వెళ్తే అవుతుంది అనే కన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ఎప్పుడు అవుతుందో వాళ్ళకి తెలియదు. నాన్ బ్రాండ్స్తో చిన్న బిల్డర్స్తో వెళ్తే ఇప్పుడు మనకి ఎవ్రీడే 1 to 2 స్కామ్స్ ఎవ్రీ వీక్ 1 to 2 స్కామ్స్ బయటపడుతున్నాయి. స్కామ్స్ అన్నారు అంటే ఈ ఫ్రీలాన్స్ ఆఫర్స్ కావచ్చు, ఈ స్కామ్స్ కావచ్చు, ఇది మార్కెట్ మీద కొంత ప్రతికూల వాతావరణం చూపిస్తుంది. పబ్లిక్ కొంత భయానికి లోనవుతున్నారు. ఇన్వెస్ట్ చేయాలంటే స్పాట్లో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అని చెప్పి వినిపిస్తున్నమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఒక ప్రీ లాంచ్ ఆఫర్లో ఇల్లు తీసుకోవాలనుకుంటే సగం ప్రైస్కి వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ప్రీ లాంచ్లో తీసుకుంటే అక్కడ 1 కోటి కట్టే బదులు ఇక్కడ 50 కడితే చాలు. ఆ ఒక్క మైండ్ సెట్లో పీపుల్ మోసపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ బ్రాండ్ని ఎంచట్లేరు. ఎందుకంటే సర్టెన్ బ్రాండ్స్ అంటే ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఆల్ ద బ్రాండ్స్, బట్ కొన్ని బ్రాండ్స్ ఏంటంటే వాళ్ళకి అన్ని అప్రూవల్స్ వచ్చి రేరా పర్మిషన్స్ ఉన్ని అప్పుడు వాళ్ళు సేల్కి పెడతారు. అలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదు, ఎందుకంటే అది 1 year 2 year 3 year డిలే అయినా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. కానీ ఈ నాన్ బ్రాండ్స్ అంటే లోకల్ బిల్డర్స్ దగ్గర వెళ్ళి ఈ యూనో అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఫ్లాట్ తీసుకుంటున్నారు ప్రీ లాంచ్లో, దే ఆర్ నాట్ గివింగ్ యూ సేల్ డీడ్, దే ఆర్ గివింగ్ యూ MOU. ఈ MOU తీసుకొని మీరు ఏ కోర్టుకి వెళ్ళినా యూ కెనాట్ ఫైట్, ఎందుకంటే సివిల్ కేసెస్లో మీ దగ్గర డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండాలి. పోనీ ఆ MOU చేయించారు, ఒక 1% కట్టి దాన్ని రిజిస్టర్ చేస్తారంటే అది కూడా చేయరు. అటు సైడ్ బిల్డర్ అలౌ చేయరు, ఇటు సైడ్ వీళ్ళు పెట్టరు. ఎందుకంటే ఈ ప్రీ లాంచ్లో కొనే వాళ్ళంతా మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళు ఎప్పుడు బడ్జెట్కే ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ ఆ డబ్బులు సేఫ్టీకి ఇవ్వరు. 20 years నుంచి మార్కెట్లో ఉన్నారు, మీకంటే ఇవన్నీ తెలుసు. మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలియదు, ఆ ఫ్రీలాన్స్లో జరిగే మోసాల గురించి కూడా తెలియదు. సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది, ఎంత అవేర్నెస్ తీసుకొని వచ్చినా కానీ వాళ్ళు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. అంటే రేపొద్దున కోర్టుకి వెళ్ళినా కానీ వెంటనే దీని మీద అయితే రిజల్ట్ అయితే రాదు. ఒక 10 days అన్న కోర్టు చుట్టూ తిరగాలి, కోర్టు ఖర్చులు ఇవన్నీ మానసికంగా ఇబ్బంది పడ్డాయి. ఇంత జరుగుతున్నా కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఎవరైతే బయాస్ ఉన్నారో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళలో మార్పు రాకపోవటం కారణం ఏంటి? సోషల్ అవేర్నెస్ అండి. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఏ సోషల్ అవేర్నెస్. డబ్బులు నాది, అది దాన్ని సేఫ్ గార్డ్ చేయటం నా రెస్పాన్సిబిలిటీ అనే ఒక ఫీలింగ్ అందరిలో రావాలి. ఇప్పుడు ప్రీ లాంచ్లో కొనటం తప్పని నేను అన్నను, కానీ ఆ ప్రీ లాంచ్లో కొన్నప్పుడు ఆ ల్యాండ్లో కొంచెం పార్ట్ అంటే UDS ల్యాండ్ అంటారు, అది మీ పేరు మీద రిజిస్టర్ చేసుకోవాలి. లేదు వాళ్ళు ఉట్టి MOU మాత్రమే ఇస్తారు అంటే ఆ MOUని 1% ఛార్జెస్ కట్టేసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకోవటము ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఈ సివిల్ కేసెస్ మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ సివిల్ కేసెస్ 5 years to 12 years. ఈ 12 years వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగినా కూడా ఇవి సెటిల్మెంట్స్ అవ్వవు. అండ్ ఇంకోటి ప్రీ లాంచ్లో ఏంటంటే ఫుల్ పేమెంట్ కట్టాలి, ఎందుకంటే అవి సింగిల్ పేమెంట్స్. అవి ఆ సింగిల్ పేమెంట్ కట్టడం అంటే ఫ్లాట్కి మొత్తం డబ్బులు మీరు కట్టినట్టు, కానీ ఫ్లాట్ ఏది? సో అది నిజంగానే దట్ పర్సన్ ఈజ్ గోయింగ్ త్రూ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, ఇమోషనల్ స్ట్రెస్ ఉంటుంది, దాంతోపాటు దీని చుట్టంతా తిరగాలి. సో వీక్లీ 1 or 2 దీని చుట్టూ తిరగాలి, ఆ టైం స్ట్రెస్ ఉంటుంది. సో ఒక్కసారి ఇది ఒక స్కామ్ అని తేలినాక ఇంకా మనిషి కెన్ నాట్ లివ్ పీస్ఫుల్లీ ఆల్ త్రూ హిస్ లైఫ్. సిటీలో ఎంతమంది ఉంటారు మేడం? ఇప్పుడు సిటీలో మనకు ఆల్మోస్ట్ 15 to 20% పీపుల్ ఆర్ ప్రోన్ టు దిస్ ప్రీ లాంచ్ స్కామ్స్. 15 to 20%? 20% పీపుల్ చాలా మటుకి ఇలాంటి ప్రీ లాంచ్ స్కామ్లలో డబ్బులు పెట్టుకొని ఇరుక్కుపోయి ఇమోషనలీ డౌన్. ఎస్టర్డే ఆల్సో ఐ స్పోక్ టు వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. నేను అతనితో చెప్పాను ఇల్లు తీసుకునేటప్పుడు, ఐ షోడ్ హిమ్ ఏ ప్రాపర్టీ. ఆ టైంలో అది తీసుకోండి, పర్మిషన్స్ ఉన్నాయి, నేను ఇక్కడ ఉన్నాము చేస్తున్నాను. అప్పుడు దూరం అవుతుందని తీసుకోలేదు, వాళ్ళు ఇంటి పక్కన కావాలన్నారు, ఇంటి పక్కన వెళ్ళి తీసుకున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ తయారైపోయింది, ఇప్పుడు టైల్ వర్క్ నడుస్తుంది, అక్కడ ఇంకా డిగ్గింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. అండ్ హీఈస్ యూజింగ్ ఆల్ సింప్లీ ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళినా నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ ఎంపీ తెలుసు, నాకు ఏ సీఎం తెలుసు. దట్ ఈస్ బికమ్ వెరీ కామన్ నౌ. యాక్చువల్లీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు దాంట్లో, వాళ్ళ పేర్లు చెప్పుకొని దే ఆర్ థ్రెటనింగ్ ద పీపుల్. సో ఇప్పుడు చాలా ఎక్కువైందండి. ఎర్లియర్ ఇట్ వాస్ 5 to 6% పీపుల్. అన్ని అసలు అదే చెప్తున్నా, ఆ పర్సన్కి దేర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఎందుకంటే డబ్బులు పోయిందనే బాధ చాలా ఎక్కువ ఉంటుందండి. బికాస్ బేసిక్లీ ఏమవుతుందంటే మనం హార్డ్ ఎర్న్డ్ మనీ ఖర్చు పెట్టకుండా, ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళకుండా, పిల్లలు అడిగింది కొని ఇవ్వకుండా, ఒక పెద్ద కార్ కొనకుండా అన్ని మనం దాచిపెట్టుకొని కొంటాం ఇల్లు. ఎందుకంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరి లైఫ్లోనైనా ఇంటికే ఇస్తాము. అలాంటి డబ్బులు పోయింది అంటే ఆ మనిషి అవస్థ ఏంటి? ఎవరన్నా మీకు కాల్ చేసి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు చెప్పిన బాధలు అంటే ఒకసారి మా ప్రేక్షకులకి వివరిస్తారా? ఎందుకంటే మీరు 1.5 year నుంచి మా ఛానల్లో 1 year నుంచి మీరు చాలా అవేర్నెస్ తీసుకుని వచ్చారు. చాలామంది కూడా ప్రాపర్టీ కొనే ముందు ఒక అడ్వకేటో లాంటి ఎక్స్పర్ట్ను కూర్చోబెట్టి మాట్లాడుకుని ప్రాపర్టీ కొనటమో సజెషన్ తీసుకొని లేదంటే ఎంక్వైరీ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా చాలామంది ఈ తప్పు చేస్తూనే ఉంటారు. వాళ్ళందరి కోసం ఆ బాధలు ఎలా ఉంటాయి, కేసులు ఎలా ఉంటాయి, జరిగిన తప్పు ఒకసారి
తప్పు జరిగితే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి వివరించగలరు? ఇది యాక్చువల్లీ చాలా మంచి పాయింట్ అండి. ఎందుకంటే బేసిక్లీ ఒక ప్రీ లాంచ్లో ఒక ఫ్యామిలీ కొంటున్నారు అంటే నేను చెప్పినట్టు ఇట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, అండ్ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఎందుకంటే హై క్లాస్ పీపుల్ ఒకటి కొనాలి అనుకుంటే వాళ్ళు బ్రాండెడ్ బిల్డర్స్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గర అడ్వకేట్స్ ఉంటారు, అడ్వైస్ ఇవ్వడానికి టీం ఉంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అవన్నీ ఉండదు. న్యూస్ పేపర్లోనో ఏ ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో యాడ్ చూస్తారు, కంపెనీస్కి వెళ్తారు, వాళ్ళు చెప్పింది ప్రతి మాట నమ్ముతారు. సో బేసిక్లీ ప్రీ లాంచ్లో కొనాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ అప్రూవల్స్ ఉండాలి. కొన్ని ప్రీ లాంచ్లలో ఏమవుతుందంటే అప్రూవల్స్ ఉన్నా కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వట్లేదు. ఇక్కడ బేసిక్గా మనం ఒక ప్రాపర్టీ కొనడానికి వెళ్ళేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, కంపెనీ పేరు మీద ఉందా, అగ్రిమెంట్ మీద ఉందా అనేది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఎవ్రీ బయర్ హ్యాస్ టు నోటీస్. ఎందుకంటే అంత బ్లూ షీట్లు వేసేస్తారు, బోర్డులు వేస్తారు, ఎలివేషన్ పిక్చర్స్ పెట్టేస్తారు, కొన్ని నంబర్లు ఇచ్చేస్తారు, వెళ్ళి మనం ఆ నంబర్లతో మాట్లాడతాం వెళ్తాం. కానీ ఇప్పుడు మీరు బిల్డర్ దగ్గర వెళ్ళి ముందు కూర్చున్నప్పుడు మీరు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది. ఓకే, సో బిల్డర్ పిలిచి నాకు పార్ట్నర్ ఉన్నారు, ఆ పార్ట్నర్ పేరు మీద ఉంది, ఆ పార్ట్నర్ ఎవరు? పాయింట్ నెంబర్ వన్, ఆ పార్ట్నర్ ఎవరు? ఎందుకంటే ఇప్పుడు మీ పేరు మీద ల్యాండ్ లేదు కానీ నేను మీ దగ్గర కొంటున్నాను. హౌ ఆర్ యూ ఎలిజిబుల్ టు సెల్ మీ దట్ ప్రాపర్టీ వెన్ దట్ ప్రాపర్టీ ఈస్ నాట్ ఆన్ యువర్ నేమ్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యాండ్ లార్డ్స్ ఎవరు, ఆ ప్రాపర్టీ మీరు కొంటున్నారంటే ఎవరి పేరు మీద ఉంది, నాకు డాక్యుమెంట్స్ చూపెట్టండి. ఏమీ వద్దు సార్, మనం ఇచ్చేది మన డబ్బులు, మన హార్డ్ ఎర్న్డ్ మనీ. మన జేబులో నుంచి అవతల వాళ్ళ జేబులోకి వెళ్ళినాక అవతల వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది 100%. అది అప్పుడు వరకు మేడం మేడం సార్ సార్ కాఫీ రండి, కూల్ డ్రింక్ తాగుతారా, భోజనం చేస్తారా అనేవాళ్ళు డబ్బులు అవతలకి వెళ్ళినాక నేను బిజీగా ఉన్నానని చెప్పు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నానని చెప్పు అని చెప్పేసి పిఏనో సెక్రటరీనో పంపిస్తారు. సో మీరు వెన్ యూర్ ఇన్వెస్టింగ్ కస్టమర్స్ ఆర్ గాడ్స్. రియల్ ఎస్టేట్ ఇది ఎక్కువ అనుకుంటా. ఏంటి సార్ మీరు చెప్పింది? ఇది ఈ స్కీమ్స్ అన్నీ మనకి రియల్ ఎస్టేట్లోనే దొరుకుతాయి సార్. ఇలాంటి కలర్ఫుల్ ఫేజెస్ మనకి ఈ ఇండస్ట్రీలోనే దొరుకుతుంది. అండ్ ఇది ఎలాగైందంటే ఐ టెల్ యూ వన్ మోర్. రీసెంట్గా ఒక కంపెనీ మీరు 5 lakhs ఇస్తే మంత్లీ ఇంట్రెస్ట్, డైలీ ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడో ఊరు బయట ఏదో సమ్ 100 SF స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇస్తాం అది ఇది అని. ఎంత మోసం అండి అసలు ఇవి. అసలు ఎట్లా మనం అలాంటివన్నీ నమ్ముతాము? దట్ ఈస్ వేర్ ద అవేర్నెస్ హ్యాస్ టు స్టార్ట్. ఇప్పుడు నేను ఒక భూమి కొంటున్నానంటే ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, నాకు ఆ భూమి ఎవరి పేరు మీద ఉందో ఆయనని కలవాలి, ఆయన సంతకం చేయాలి, డబ్బులు తీసుకున్నట్టు మీరు నాకు ఫ్లాట్ ఇస్తున్నట్టు. రేరా పక్కన పెట్టండి, అప్రూవల్స్ పక్కన పెట్టండి, అన్ని పక్కన పెట్టండి. మీరు ఆ ల్యాండ్ లార్డ్ దగ్గర మీరు సిగ్నేచర్స్ తీసుకోండి, దెన్ దట్ పర్సన్ ఈజ్ లయబుల్. ఇప్పుడు కంపెనీ పేరు మీద అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు, ఎందుకంటే కంపెనీ 3 years తర్వాత కంపెనీ ఎత్తేస్తారు. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్. కంపెనీ షట్టర్ ఎత్తేస్తారు, అదేంటి ప్రమోటర్స్ వేరే కంపెనీ స్టార్ట్ చేసేస్తారు. ఇప్పుడైతే ఇండియా నుంచి ఫరారీ అయిపోతున్నారు. ఇట్ ఇస్ బికమ్ వెరీ ఈజీ. సో యాక్చువల్లీ ఐ వోంట్ బ్లేమ్ ద సెల్లర్స్, బయ్యర్స్కి ఉండాలి అది. ఇట్ ఈస్ ద సోషల్ అవేర్నెస్ విచ్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ఎ బయ్యర్ దట్ నేను కొనే ప్రోడక్ట్ కరెక్టా కాదా. అందరికీ బ్రాండ్స్ ఉండకపోవచ్చు కానీ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. సో అవతల అమ్మే వాళ్ళు ఎంత జెన్యున్గా ఉన్నారు, వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, పబ్లిక్ ఒపీనియన్ ఏంటి వాళ్ళ మీద. ఇప్పుడు మనం అంటాము మనకి సంబంధం లేదు, పబ్లిక్ ఏదైనా చెప్పేస్తారు. ఇట్ మ్యాటర్స్ అండి. ఒక 10 మందికి హర్ట్ అయితే 2-3 మాట్లాడతారు, 10 మంది మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ అంత ధైర్యం ఉండకపోవచ్చు. కానీ దట్ పబ్లిక్ ఒపీనియన్ మ్యాటర్స్. నెంబర్ 2, ఎస్, ఆ ఒపీనియన్, ఆ పర్సన్ బ్యాక్గ్రౌండ్, ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్, లేదంటే పర్సనల్గా ఆయన ఏమేమి చేశాడు, ఎంత జెన్యున్గా ఉన్నాడు మార్కెట్లో, ఎంత ఈజీగా పబ్లిక్ అప్రోచ్ ఉంది ఆయనకి అనేది చాలా ఇంపార్టెంట్. కానీ దీని ఎఫెక్ట్ జెన్యున్గా చేసే వాళ్ళ మీద కూడా చాలా బాగా తీవ్రంగా పడుతుంది. డెఫినెట్గా మంచి ఆలోచనతోటి ఒక మంచి బిల్డర్ ముందుకు వచ్చి కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ప్రైస్లో చేద్దాం అనే వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇటు 100% ఇన్వెస్టర్ ఇబ్బంది పడుతున్నారు, బిల్డర్ ఇబ్బంది పడుతున్నారు. ఒకరిద్దరు చేసే తప్పుకి మొత్తం మార్కెట్ మీద ప్రభావం చూపుతుంది. ఎస్, అది 100% ట్రూ అండి. ఎందుకంటే చాలా జెన్యున్ బిల్డర్స్ ఇబ్బంది పడుతున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్రాడ్స్. ఎందుకంటే వీళ్ళకి అసోసియేషన్స్ ఉంటాయి కదా, బిల్డర్స్ అసోసియేషన్స్ ఉంటాయి. ఎందుకు చర్యలు తీసుకోరు ఇలాంటి వాళ్ళ మీద? వీళ్ళకి ఏమవుతుందంటే సార్, ఒక సెట్ ఆఫ్ పీపుల్కి పొలిటికల్ బ్యాకప్ బాగా ఉంటుంది. అది నిజంగానే ఉందా లేదా అని మాత్రం తెలియదు. కానీ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఆ సార్ తెలుసు, మాకు ఈ సార్ తెలుసు, మాకు ఆ పిఎం, ఈ సీఎం, ఎవ్రీబడీస్ నేమ్ ఈజ్ ఇన్వాల్వ్ దేర్. సో పబ్లిక్ గెట్స్ స్కేర్డ్, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయినప్పుడు ఆ పోలీసు వాడు మీకు న్యాయం చేస్తున్నాడా లేదా అనేది జనాలకు తెలియదు. మీరు స్ట్రైట్గా చెప్పేది భయపడి ఇన్వెస్ట్ చేయొద్దు. ఎస్,
భయపడి చేయొద్దు, క్లారిటీ లేకుండా చేయొద్దు. ఎంక్వైరీ కూడా అంతా చాలా మటుకి ఇప్పుడు క్రెడై షో గురించి మాట్లాడుతున్నాం. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ విజిటెడ్ క్రెడై షో. ఎంతమంది దాంట్లో బయర్స్ ఉన్నారు? మీరు ఒక ప్రాపర్టీ కొనాలంటే 1 month, 2 months, 3 months మీరు తిరగాలి. నేను ఊటీలో ప్రాజెక్ట్లో ఒక పర్సన్ ఈ కేమ్ ఫ్రమ్ US, ఆల్మోస్ట్ 3 acres ల్యాండ్ కొన్నారు నా దగ్గర. ఆయన ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి హైదరాబాద్ మార్కెట్లో తిరుగుతున్నారు. ఆ భయంతో పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే పెట్టే అమౌంట్ ఎట్లా అప్రిషియేట్ అవుతుందో తెలియదు, అది నిజంగానే అంత వాల్యూ ఉందా తెలియదు. సో ఒక రీసెర్చ్ అనేది 100% చేయాలి. అదొక చిన్న ఇల్లు తీసుకున్నా, ఒక పొలం తీసుకున్నా, ఎకరాలలో తీసుకున్నా మీరు చేయాల్సిన రీసెర్చ్ చాలా ఉంది. నాకు టైం లేదు, నాకు ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకెవరికో అసైన్ చేస్తారు, వాళ్ళు ఎంతవరకు చేస్తారండి? సో స్పెండ్ టైమ్ వెన్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. ఆ జీరోస్ పెరిగే కొద్దీ రిస్క్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే లక్షల నుంచి కొన్ని కోట్ల నుంచి కొన్ని 100 కోట్లు. సో ఆ జీరోస్కి మనకి అకార్డింగ్ టు జీరో హ్యాస్ నో వాల్యూ, కానీ పక్కన ఇంకో నంబర్ ఉన్నప్పుడు ఆ జీరోస్ మ్యాటర్స్ ఎ లాట్. సో ఎంత జీరోస్ పెరుగుతూ ఉంటుందో అంత రిస్క్ ఇన్వాల్వ్డ్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్లో. సో ఇవన్నీ మాక్సిమం మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా తక్కువ తెలుసు. సో వీళ్ళే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రేపు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్నో, ఒక అడ్వకేట్నో, లేదా స్వయాన మీరే వెళ్ళి ఆ ప్రాపర్టీ చూసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటే తప్పించి ఇంకా ఇంత జరిగి కూడా మోసం జరిగిందంటే కూడా మనం దాన్ని ఏం చేయలేము. యాక్చువల్లీ మీ ఛానల్లో ఇన్ని ఇంటర్వ్యూస్ చూసి నాకు చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, మేడం మేము అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, అది జెన్యునా కాదని. మేము ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం. we even appreciate that. ఎందుకంటే 2 years తర్వాత 3 years తర్వాత ద సేమ్ పర్సన్ విల్ కాల్ మీ బ్యాక్ సేయింగ్ దట్ మేడం మీరు ఆ రోజు చెప్పింది నిజమైంది, నేను అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు, ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను, అది కరెక్ట్ చెప్పారు మీరు అనేసి. కానీ మన ఛానల్లో కూడా మేడం ఎక్కడ కూడా మనం సో లొకేషన్లో ఇన్వెస్ట్ చేయడం మనం ఎక్కడ చెప్పలేదు. ఆ లొకేషన్ డెవలప్మెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏంటి, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, చేస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అలానే చెప్పుకుంటూ వస్తున్నాం. కొంత మార్పు అయితే కనిపిస్తుంది చాలా మట్టుకి. సో చాలా మట్టుకి కొన్ని కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే దట్ ఈస్ హౌ పీపుల్ ఆల్సో స్టార్టెడ్ అండర్స్టాండింగ్. అరే కరెక్టే కదా, ఆ ఏరియాలో ఏముందని డెవలప్ చేయాలి, లేదంటే ఈ ఏరియాలో ఇది ఉందని డెవలప్. ఎందుకంటే ప్రమోటర్స్ వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు 100 రాస్తారండి వెనకాల, కానీ అవన్నీ అక్కడ నిజంగా ఉన్నాయా లేవా, అవి ఉంటే అనౌన్స్మెంట్సా నిజంగానే ఉన్నాయా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ మీరు పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని మీరు సలహాలు ఇస్తున్నారు, అంత బాగుంది. సో మంచి సలహాలు ఇస్తున్నారు, నిజంగానే మీకు మళ్ళీ కాల్స్ వస్తున్నాయి. సో థ్యాంక్ యూ మేడం అని చెప్పి, లేకుంటే మంచి అడ్వైజ్ ఇచ్చారని చెప్పి, ఇంతవరకు బాగుంది. కానీ సో దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి కాల్స్ కూడా మీకు వస్తున్నాయి. చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తాయండి మాకు కూడా. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్, అది మనకి గచ్చిబౌలిలో ఉంది, 5-6 years నుంచి కడుతూనే ఉన్నారు. ఏంటి ప్రీ లాంచ్లో అమ్ముతూనే ఉన్నారు, కానీ అక్కడ ఒక ఇటుక కూడా తీసి పెట్టలేదు. ఒకసారి నేను ఇంటర్వ్యూ చూసిన తర్వాత జరిగింది లేదండి, ఇది బిఫోర్ దిస్, ఇది ఇట్ హ్యాపెండ్ అరౌండ్ 1.5 year బ్యాక్. ఒకసారి ఒక పబ్లిక్ మీటింగ్లో, అంటే ఏజెంట్స్ మీటింగ్లో మాట్లాడాం. ఐ టోల్డ్ దెమ్ దిస్ ప్రాజెక్ట్ విల్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే ఫ్రమ్ 4 years ఐఎమ్ సీయింగ్ వాట్ ఐఎమ్ సీయింగ్ టుడే. రెంటల్ ప్రామిస్ చేసి అమ్ముతున్నారు. నాకు థ్రెటనింగ్ కాల్ వచ్చింది. I told only one thing, you come to my office, I am sending you the location, నన్ను కన్విన్స్ చేయి టు బై యువర్ ప్రాపర్టీ, నేను 10 మందిని కన్విన్స్ చేస్తాను. దే కాన్ కన్విన్స్ మీ, ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దే డూయింగ్ ఈజ్ రాంగ్. అక్కడ ఏమీ లేదని నాకు తెలుసు. సో ఏ పాయింట్ మీద వాళ్ళు నన్ను కన్విన్స్ చేస్తారు? యూ కన్విన్స్ మీ, ఇన్ రిటర్న్ నేను 10 మందిని కన్విన్స్ చేస్తాను మీ ప్రోడక్ట్ తీసుకోమని. సింపుల్ లాజిక్ అది. కూర్చొని మాట్లాడలేరు కదా, చేయలేం. వీ కెనాట్ డూ దట్. సి మనం వీ ఆల్ హ్యావ్ ఎ వెరీ షార్ట్ లైఫ్ అండి. మొన్న కరోనా వచ్చి ఎంతమంది చనిపోయారు, మనం వీ కెనాట్ ప్రిడిక్ట్ ఫ్యూచర్. ఆ చిన్న లైఫ్లో 10 మందికి మంచి చేసి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆస్తులు సంపాదించుకుంటాం, మనం మన పిల్లలకి ఇచ్చేస్తాం, కానీ వాళ్ళు అది ఎలా యూటిలైజ్ చేస్తారో మనకు తెలియదు. సో ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసి మనం ఇవన్నీ చేసుకొని దట్ విల్ నాట్ గివ్ యూ గుడ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్. ఎందుకంటే అవర్ సోల్ ఎగ్జిస్ట్ ఫర్ అస్. పబ్లిక్కి ఒపీనియన్ ఏంటంటే 3 తరాలకి 4 తరాలకి నేను సంపాదించి పెట్టేశాను అనుకుంటారు. ఏ ఇంట్లోనన్నా మీరు గోడ మీద ఫోటో, ఇప్పుడు మీ ఇంటికి వెళ్తే ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ అలైవ్, వాళ్ళ పేరెంట్స్ది ఫోటో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చనిపోయినాక మీ ఇంట్లో మీ పేరెంట్స్ది ఉంటుంది. అంతేగాని 10 తరాల ఫొటోస్ మనం పెడతామా? పెట్టాం. కానీ లాస్ట్లో ముగించే ముందు ఒకటే మేడం, ఒక మంచి ఏజెంట్ మన చేతుల్లో ఉంటే, అంటే ఒక ప్రాపర్టీ అమ్మి పెడితే 1% కమిషన్, నాకైతే తెలియదు, ఇట్ డిపెండ్స్ అండి, 2% కమిషన్. ఒక మంచి వ్యక్తి మన దగ్గర ఉంటే వాళ్ళు, అంటే మనకి ఇచ్చే 2%,
ఆ ప్రాపర్టీ వాల్యూ ఒక 5 years తర్వాత 10 రెట్లు పెరుగుతుంది. ఎస్, ఒక మంచి ఎవరిని ఏజెంట్ని మనం చూజ్ చేసుకుంటే కరెక్ట్. ఓకే, కేవలం ఆ 1% 2% దగ్గర కూడా కొన్ని కకృతి పడుతున్నారు జనాలు, పడి ఇబ్బందులు కూడా లోన్ అవుతున్నారు. సో అలాంటివి జరుగుతున్నాయి, అలాంటివే జరుగుతున్నాయి. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్, ఇప్పుడు కార్పొరేట్ ఇప్పుడు ఫ్రీగా చెప్తున్నారు. డిజిటల్లో చూపెట్టేదంతా నిజమని జనాలు వెళ్ళి కొంటున్నారు. అదే మీరు ఒక మంచి జెన్యున్ అంటే ఆ ఏజెంట్ జెన్యునిటీ కూడా చూడాలి, ఎంతవరకు ఆయన నిజాయితీగా ఉన్నాడు అనేది. నెక్స్ట్ ఎపిసోడ్లో డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా మనం చర్చిద్దాం మేడం. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత కూడా మోసాలు ఇంకా బాగా పెరిగాయి. చాలా దీని మీద అవగాహన లేక చాలా మంది కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నారు. అంటే ఒకప్పుడు పేపర్ యాడ్స్ లేకుంటే పాపులర్ చేసుకుని కొన్ని వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు, ఇంటర్వ్యూస్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళకి వచ్చే వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, లేదంటే చిన్న చిన్న షార్ట్ వీడియోలు పెట్టి ఇది అయిపోతుంది, ఇదే కొనేసేయండి అని చెప్పి కొన్ని ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో దీని మీద పూర్తిగా స్టడీ చేసి డిజిటల్లో కూడా ఎలా మోసాలు జరుగుతున్నాయి, దీంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం ఖచ్చితంగా. నెక్స్ట్ మీరు దీని మీద కొంత అవేర్నెస్ తీసుకొని రావాల్సిన ప్రయత్నం కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. షూర్ డెఫినెట్లీ అండి, ఇట్స్ ఆల్ ఫర్ ద పబ్లిక్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.